అనుకుంటున్నాను నేను. ఓకే అండి, రైట్ అండి. మరి ఈ దేశానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు ఆర్డి విల్సన్ గారు. నమస్తే అండి ఆర్డి విల్సన్ గారు. నమస్తమా. మరి సారీ, ఏపీలో ఉన్న ఈ 6 లోక్సభ సీట్లలో ఖచ్చితంగా గెలవాలి అని బీజేపీ ఒక హై లెవెల్ స్కెచ్ వేస్తోంది అన్న వార్తల నేపథ్యంలో మరి ఢిల్లీ నుంచి వాళ్ళ పదాధికారుల సమావేశం చూస్తే, విజయవాడలో జరిగిన సమావేశం, పెద్ద పెద్ద నేతలు వచ్చారు, కీలక నేతలు వచ్చారు, కానీ ఏపీలో ఎవరైతే ముఖ్య నేతలు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డొమా కొట్టారు. ఏంటంటే మరి కమలంలో ముసలం అని అందరూ అభివర్ణిస్తున్నారు, కాదంటారా? భారతీయ జనతా పార్టీ మేడం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ఆలోచన విధానం అర్థం కాని వాళ్ళు మొదలు అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ రక్తం ఒకసారి బయలుదేరిన తర్వాత వాళ్ళు పార్టీ వదిలి ఊరు పోలేరు. విల్సన్ గారు, అయితే ఇంతకీ ముఖ్య నేతలు ఎందుకు డుమ్మా కొట్టారని మీరైతే చెప్తారండి? ఎవరు డుమ్మా కొట్టారు? 2 పేర్లు చెప్పండి. సో మీరాజ్ ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ జాతీయ కార్యదర్శి సతీకుమార్ గారు ఉన్నారు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు డొమ్మా కొట్టిన వాళ్ళలో. ఈ రోజు జరిగింది పదాధికారుల సమావేశం. పదాధికారుల సమావేశంలో అవకాశం ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇదేం కొత్త కాదు. ఒక్కోసారి వీర్రాజు గారు వస్తారు, ఒక్కోసారి రారు. అదే విధంగా జీవీఎల్ గారు అందుబాటులో ఉంటారు, లేకపోతే రారు. అంతే తప్ప మ్యాండేట్ ఏమి ఉండదు. పదాధికారులకు ఉన్న వాళ్ళు ఎవరన్నా డుమ్మా కొడితే అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాల. అదే సమయంలో పార్టీకి సంబంధించి జాతీయ నాయకులైనా రాష్ట్ర నాయకులైనా పార్టీ కట్టుబడి ఉంటారు. వాళ్ళ పార్టీకి రిజైన్ చేస్తే అప్పుడు దాని గురించి మనం డిబేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఓకే అంటే పదాధికారుల సమావేశం అంటే దాని అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటండి? అంటే కొన్ని వీళ్ళు అందుబాటులో ఉంటే వస్తారు, లేకపోతే లేదన్నారు కదా, అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? ఎవరెవరు ఉండాలని అసలు ఇంతకి? మరి ఇప్పుడు పదాధికారులు, ఇది బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆఫీస్ బేరరు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, లేకపోతే ముఖ్యులు, జిల్లా అధ్యక్షులు, తర్వాత జిల్లా ఇన్ఛార్జీలు వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చి ఈ రోజు 6 ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ 6 క్యాడర్ ని పరిచయం చేసే కార్యక్రమం ఇది. చేస్తూ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ఆ పార్లమెంట్ పరిధిలో ఉండే నాయకులందరితో ఒక సమన్వయం మీటింగ్ జరిగింది. నేను కూడా ఉన్నా మీటింగ్ లో. ఇప్పుడు దాకా ఆ మీటింగ్ లో అట్లే వస్తున్నాం. అంటే ఇక్కడ అర్థం ఎంపీలుగా పోటీ చేసే అందరితో ఆ జిల్లాలకు సంబంధించిన బాధ్యులు, ముఖ్యులు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఎలా ఎన్నికల వ్యూహంలో పోవాలని డిసైడ్ చేసుకుంటారు. పైగా ఈ రోజు తీసుకున్న అంశంలో మనం జనసేన తెలుగుదేశంతో పోతున్నాము, సమన్వయంతో పనిచేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సమన్వయ కమిటీ వేస్తారో సమన్వయ కమిటీలో మన జిల్లా నుంచి కూడా ఎవరు ఉండాలనేది స్టేట్ నుంచి కూడా ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయం చేసుకొని ఖచ్చితంగా మన మిత్రపక్షాలు, మనం 6 సీట్లలోనే కాదు, ఏదైతే మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న వాళ్ళు అన్ని స్థానాల్లో కూడా మనం సపోర్ట్ చేయాలి, మనం నిలబడాలి అని చెప్పారు. తర్వాత పొత్తు అనేది మేము తీసుకున్న నిర్ణయం కాదు, అది కూడా చెప్పారు. గారు ఒకటే చెప్పారు, పొత్తు అనేది మనం చాలా మందికి నచ్చకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే మనం సొంతంగా పోటీ చేయాలి, మన సత్తాన్ని నిరూపించుకోవాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ ఇది కేంద్రం పార్టీ తీసుకున్న నిర్ణయం. కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం శిరసావించాలి. భారతీయ జనతా పార్టీలో సురక్షితులైన సైనికులుగా మనం పనిచేస్తున్నాం. మనం ఖచ్చితంగా వారియర్స్ గా ఉంటాము. మనం ఓట్లు సీట్ల కోసం మాత్రమే పనిచేసేది ఒక కాన్సెప్ట్. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని చేస్తూనే మనం 400 పైన సీట్లు మనం సాధించే లక్ష్యంగా. కాబట్టి ప్రతి ఎంపీ సీటు వాల్యుబుల్. మనం 6 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకు గెలవాలంటే దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో గెలవాలి. అదే సమయంలో రాష్ట్రానికి వచ్చేసరికల్లా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, అవినీతి పాలన అనేది మనం ఒక డిసైడ్ చేసుకుని ముందుకెళ్తున్నాము. ఈ పాలనని అంతమొందించడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల అవసరం. జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించాల్సిన ఆవశ్యకత ఉంది. 6 సీట్లు ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తాము అని దీవెన వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఘోరంగా ఓడిపోయి సీట్లు ఏమైనా ఉన్నాయంటే పొత్తులో భాగంగా వాటన్నింటినీ టీడీపీ బీజేపీకి జనసేనకి కేటాయించింది అన్న పెద్ద విమర్శ చేస్తున్నారండి. మరి మీకు కేటాయించిన టికెట్స్ ఎలా ఉన్నాయి, ఆ సీట్స్ ఎలా ఉన్నాయి, ఆయా స్థానాలు? ఇప్పుడు మా కూటమి 72% మాకు ఖచ్చితంగా మాకు గెలుపు మీద ఏ సందేహాలు లేవు. మెజార్టీ గురించి ఆలోచిస్తున్నాము. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎందుకు వ్యతిరేకిస్తారనేది ఖచ్చితంగా ఒక ఎజెండా ముందుకెళ్తున్నాము. రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా మేడం గారు చెప్పారు,
మర్డర్ చేసిన వ్యక్తిని మరి సాక్షాత్తు సీఎం గారు పక్కన పెట్టుకొని వెళ్ళడం తిరగడం ఏ విలువలకి సంకేతం, ఏ విలువలకి పరాకాష్ట అని చెప్పి మేడం గారు కూడా ఓపెన్ గా నిలదీశారు. అదే విధంగా 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీరాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కేంద్రంలో రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటేనే జరుగుతుంది. అంటే మేము గాని మా మిత్రపక్షాలతో గాని కూడుకున్న ప్రభుత్వం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఈ గత ప్రభుత్వంలో 72% పోలవరం కంప్లీట్ చేస్తాము, అది ఈ ప్రభుత్వం చేయలేదు. అదే విధంగా 45 విద్యా సంస్థలు ఇచ్చాము, కేంద్ర సంస్థలు, వాటిని భర్తీ చేయలేదు. మరి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇచ్చాము, అవి కట్టలేదు. మనం ఇచ్చిన నిధులు తప్ప స్టాంపులు వేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. అదే విధంగా దళితులకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు మొత్తం